ఈ మధ్య డివోర్స్ కేసులు ఎక్కువగా అయిపోతున్నాయి. అసలు ఎందుకు డివోర్స్ కేసులు ఎక్కువ అయిపోతున్నాయి అంటే భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం అంటారా? అసలు ఎందువలన అంటారు? సో యాక్చువల్గా మీరు అంటున్నారు కదా, భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ లేదని చెప్పేసి అంటున్నారు కదా. సో భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ అనేది కాకుండా మెయిన్గా పేషెన్సీ అనేది ఈ రోజుల్లో ఎవరికి లేదు. ఈగో, మెయిన్గా ఈగో సాటిస్ఫాక్షన్ కావాలి. ఇంకొకటి ఏంటంటే మనం చదువుకున్నది ఎగ్జాక్ట్గా వర్క్లో అయితే చేయలేం. అట్లీస్ట్ మన లైఫ్ స్టైల్లోనైనా మనం చదువుకుంది ఏదైతే చదువుకున్నామో దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకోవాలి. లేకుండా మన ఇష్టానికి మనం తిరుగుకుంటా, సో మన పూర్వీకులు కానీ ఎవరే కానీ ప్రీవియస్గా చూసుకుంటే ఒక 1980 ఆ టైంలో చూసుకుంటే డివోర్స్ కేసులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆఫ్టర్ 2015 అనుకుంటా కేసెస్ అనేవి డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఇండివిజువాలిటీ, మెయిన్గా ఇండివిజువాలిటీ, నా స్వతహాగా నేను ఉండాలి. ఇంకోటి సమాజంలో అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది చెప్తుంటారు, అమ్మాయిలు అబ్బాయిలు ఎప్పుడు ఈక్వల్ కాదండి. ఎందుకంటే అమ్మాయిని చూస్తే మామూలుగా ఎవరికైనా సరే సాక్షాత్తు లక్ష్మీదేవిని చూస్తున్నట్టు అని చెప్పేసి దేవతలతో పోలుస్తాం. కానీ ఒక అబ్బాయిని ఏ దేవుడితోనన్నా పోల్చినామా మనం ఇప్పటివరకు? మామూలుగా సిన్సియర్గా ఉండి అంత బాగుంటే రాముడితో ఒక్కరితో పోల్చాం మనం, అంతేగాని ఇంకా మిగతా దేవుళ్ళతోనే ఎవరితోనైనా పోల్చామా? సో అమ్మాయిలను మటుకు ఏ రూపంలోనైనా పోలుస్తాం మనం. ద వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది కూడా చేంజ్ కావాలండి. నేను ఇట్లనే వేసుకుంటా, నాదేం పోయింది అని అనుకుంటే నీది పోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతలని అట్రాక్ట్ చేస్తున్నాను, వాడికి చెడు బుద్ధి క్రియేట్ చేస్తుందే నువ్వు. నీ వల్ల సమాజం అంటే ఒక లేడీ అనేది మెయిన్ కీ రోల్ సొసైటీలో. ఆ కీ రోల్ అనేది ప్రాపర్గా ఉండాలండి. ఆ కీ రోల్ అనేది ప్రాపర్గా లేకుండా ఉంటే సమాజం అనేది భ్రష్టు పట్టిపోతుంది మెయిన్గా. సో ఇక్కడ ఈక్వాలిటీకి వస్తే అబ్బాయిలు సంపాదించుకొని వస్తారు, పోషిస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ఎలా రన్ చేయాలి ఏంటి అనేది ఒక మైండ్ సెట్తో ఉంటారు. అమ్మాయిలకు ఏంటండి, ఒకసారి డివోర్స్ అయిపోయింది అనుకోండి, 30,000 40,000 రూపీస్ శాలరీ ఉందనుకోండి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇక్కడ అలిమోనీ వస్తుంది, అలిమోనీతో ఎంజాయ్ చేస్తుంటారు, అక్కడ శాలరీతో ఎంజాయ్ చేస్తుంటారు. సో లైఫ్ అనేది ఇద్దరు జీవితాలు ఆగమవుతున్నాయి, ఇద్దరు కుటుంబాలు ఆగమవుతున్నాయి. కుటుంబాలు అనుకుంటే తరాలు కూడా ఆగమవుతాయి. సో చాలామంది ప్రెగ్నెన్సీలు కూడా తీపించుకుంటున్నారు. ఎందుకు తీపించుకుంటున్నారు అనేది ఎవరన్నా క్వశ్చన్ చేస్తున్నారు? అసలు ప్రెగ్నెన్సీ అనేది ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి. ఆ పెయిన్స్, ఇప్పుడు అమ్మాయిలకు ఆ పెయిన్స్ వచ్చి ఆ డెలివరీ అయ్యే టైంలో అదంతా అంత బాగా వాళ్ళు తీసుకుంటారు కదా. ఒక అబ్బాయికి నువ్వు ఫిజికల్గా ఏదన్నా చెప్తే లైక్ ఆల్రెడీ బాలకృష్ణ గారు ఏదో సినిమాలో కూడా చూపిస్తారు. ఒక గణేట్రా వేసి బాలకృష్ణ గారు ఎవరో సంథింగ్ మూవీలో తిరుగురా అంటే తిరగలేకపోతారు. సో అమ్మాయిలు 9 months ఉంటారు. ఆ పెయిన్ని తెలుసుకోవాలి ఫస్ట్. ఆ మాధుర్యాన్ని అనేది అనుభవిస్తే కానీ తెలియదు కదా ఈజీగా. ఈ రోజుల్లో February 14th వస్తే మెయిన్గా ఓయోలో అయితే బిజీ అయిపోతున్నాయి అంటున్నారు. మిగతా ఏదో మెడికల్ షాప్స్ కూడా చాలామంది సేఫ్టీస్ గురించి ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ఆ సేలింగ్ కూడా. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నా తెలుస్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని. కానీ ఎందుకు తప్పు చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు? సెక్స్ అనేది లైఫ్లో జరుగుతుంది ఒక్కరితోనే, ప్రాపర్గా ఉంటే హస్బెండ్తోనే. అవతలోడి దగ్గర కూడా జరిగేది అదే ఉంటుంది. ఇంకోటి దగ్గర నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా జరిగేది అదే, అది నీకు కానీ ఆ పర్సన్కి కానీ. బట్ ఒక్కసారి రియలైజ్ కావాల్సింది ఏంటంటే అదొక కార్యం అంటాం కదా, గీతా గోవిందంలో కూడా చెప్తారు కార్యం అని. దానికి ఒక ముహూర్తం పెడతారు. అవన్నీ తెలుసుకుంటే మనిషి ఆలోచించగలుగుతాడు. అవన్నీ ఏం తెలుసుకోకుండా ఏదో పెళ్ళి చేసేసుకున్నాం, ఆట బొమ్మల్లాగా అయిపోయింది ఇవాళ రోజు పెళ్ళిళ్ళు. పట్టుమని 10 రోజులు కూడా ఉండరు, ఇళ్ళల్లోకి వెళ్ళిపోతారు. మొగుడు అట్లా చేసింది, అట్లా చేసిందని. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే తెలుసుకోవాల్సింది, అమ్మా నాన్నలని, అమ్మాయి ఇప్పుడు 25 years 26 years అక్కడ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, బాగానే పెరుగుతుంది. 25 years 26 years చాలా బాగా పెంచుతారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతుంది. ఇన్కన్వీనియంట్ని ఓపెన్గా, అంటే నీకు ఏదన్నా ఉంటే ఓపెన్గా నువ్వు షేర్ చేస్తేనే కదా అవతలాడికి సొల్యూషన్ అనేది దొరికేది.
ఓపెన్గా ఏది షేర్ చేయరు. ఎంతసేపు తప్పులు వెతకడాన్నే చూస్తారు. ఈ తప్పు ఇదే పాయింట్లో ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఏంటంటే, చెప్పండి. కొంతమంది అమ్మాయిలు వాళ్ళ బిహేవియర్ అంటే చిన్నప్పటి నుంచి ఒక మాదిరిగా ఉంది, ఒక మైండ్ సెట్ ఎలా అంటే ఒక ఐదుగురు ఒక మాట మీద ఉంటే వీళ్ళు మాత్రమే ఒక మాట మీద ఉంటాం. అలాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయి ఒక ఇంటికి కోడల్లా వెళ్తే ఆ ఇంట్లో కూడా ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం కానీ, ఆ అబ్బాయితో మిస్కమ్యూనికేట్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడద్దని చెప్పడం కానీ, ఇలాంటి కేసెస్ కూడా చాలా చూసినాము. దానివల్ల కూడా అటు పక్క అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేక ఈ అమ్మాయికి చెప్పుకోలేక సఫర్ అయ్యి కొంతమంది చనిపోయిన ఇన్సిడెంట్స్ కూడా మనం చూసినాం కదా. సో అలాంటి అమ్మాయిలకి ఏం చెప్తారు? అలాంటి మైండ్ సెట్ ఉంటే పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. బెటర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇవాళ ట్రెండ్ అవుతుంది. వాళ్ళకి అలాంటి ఒపీనియన్ నిజంగా ఉంటే ఆ లివిన్లో వెళ్ళి ఎవరితోనన్నా ఉండొచ్చు కదా. ఇంకొకరి జీవితం ఆగం కాకుండా ఉంటుంది, ఇంకొకరి కుటుంబం ఆగం కాకుండా ఉంటుంది. ఇక్కడ అబ్బాయిదనే కాదు, అంటే వాళ్ళ ఫ్యామిలీ, ఒక అబ్బాయి చనిపోయిండు అనుకోండి, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ లాస్ అయిపోతుంది. అమ్మాయి చనిపోతే ఎంటైర్ ఫ్యామిలీ లాస్ కాదండి. ఎందుకంటే అక్కడ టేక్ కేర్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అబ్బాయి ఫ్యామిలీకి వచ్చేసరికి ఒక్కడే కొడుకుండు అనుకోండి, అప్పుడు వాళ్ళ నాన్న. ఇప్పుడు అక్కడేంది, అమ్మాయి సైడు వాళ్ళు వీళ్ళు బంధువులు అందరు, అంటే అమ్మాయి అనేసరికి మెయిన్గా మన అంటే మన సాంప్రదాయ ప్రకారంలో ఒక సున్నితమైన భావం వస్తుంది. అది అబ్బాయి పైన రాదు. అది మగవాడు ఎట్లయినా బతికేస్తాడు ఆడదానివి అని చెప్పేసి. కానీ ప్రజెంట్ ఎట్లా అయిపోయిందంటే అమ్మాయిలు ఎక్కడైనా బతకగలుగుతున్నారు, మగవాళ్ళే బతకలేకపోతున్నారు. కాలం మారింది, బ్రహ్మంగారు కూడా చెప్పారు కదా కాలం మారిందని. అన్నీ వింటున్నాం, బట్ ఏది పాటిస్తలేం. పాటించడం మొదలు పెట్టడం జరిగితే కంపల్సరీ సొసైటీ అనేది మారుతుందండి. అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నారు, ఆ తర్వాత డివోర్స్లు అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు కత్తులతో చంపుకోవడం అవ్వచ్చు, ఏదైనా జరుగుతుంది. అసలు ఎందుకు ఎవరిని లవ్ చేస్తే వాళ్ళనే పెళ్లి చేసుకోవచ్చు కదా. అలాంటి పెళ్లి చేసుకోను అన్నప్పుడు ఇంకెందుకు లవ్ చేయడం? ఎగ్జాక్ట్లీ, మీరు అన్నది కరెక్టే అండి. లవ్ చేస్తారు, ఒకరిని లవ్ చేస్తారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. నిజానికి అది మొగళ్ళకి ఎవరికి కూడా అర్థం కాని క్వశ్చన్ మార్క్ అది ఒక అమ్మాయిల పట్ల. ఎందుకు అనేది నేను ఒక అబ్బాయిగా నాకు కూడా ఐడియా లేదు ఎందుకు అనేది. ఎందుకంటే అమ్మాయిలు సిన్సియర్గా లవ్ చేసిన ఎప్పుడు ఆ నెంబడి ఉండరు, ఆడుకుంటారు, ప్లే బాయ్స్ లాగా ఆడుకుంటారు. చూసిన వాళ్ళతోనే అమ్మాయిలు తొందరగా అట్రాక్ట్ అయిపోయి పడిపోతారు. పడిపోయిన తర్వాత రియలైజేషన్కి వస్తారు. రియలైజేషన్కి వచ్చేసరికి ఇక్కడ వీడియో ఎక్కడనో కమిట్ అయిపోయి ఉంటాడు. ఐ మీన్ మ్యారేజ్లోనో లేకపోతే జాబ్లోనో దేంట్లోనో కమిట్ అయిపోయి ఉంటాడు. వీళ్ళు ఆ టైంకి రిలీజ్ అయిపోయే టైంకి ఎవడో ఒకరిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మైండ్ అనేది ఒకలాగా ఉండదు కదా. డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ వాడిపోయిన ఫీలింగ్స్ అవి స్టార్ట్ అయ్యి ఇక్కడ వీడు ఇతను ఏది చేసినా తన మంచికి చెప్తాడు. ఎవరైనా ఆపోజిట్ పర్సన్ మంచికే చెప్తారు, బట్ అది మనం తీసుకోలేము. చెడుకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది మంచి కన్నా ఎక్కువగా. చెడు మార్గంలో వెళ్ళాలనేది ఇప్పుడు నేను ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు దీని రిలేటెడ్ పేరెంట్స్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి నిల్చొని సపోర్ట్ చేసి మాట్లాడరు కూడా. ఎందుకంటే అయ్యో నేను టీవీలో వస్తే నన్ను ఏమన్నా తప్పుగా అనుకుంటారా ఏంటి అనే ఉద్దేశంతో ఉంటారు. సో చెడు అంటే ఇమీడియట్గా వచ్చేస్తారు, ఇమీడియట్గా ఒక 100 మంది గ్యాదర్ అయిపోతారు. సానుభూతి అనేది చూపిస్తామంటారు, బట్ సానుభూతి మగవాళ్ళు ఎవరు ప్రాపర్గా చూపిస్తున్నారు అనేది కళ్ళని బట్టి తెలుస్తుందండి. అమ్మాయిలు ఈజీగా ట్రాప్ అయిపోయేది అక్కడనే. అంటే ఇప్పుడు ఫైనల్గా అబ్బాయిలది తప్పు ఎక్కువగా ఉంది అంటారా, లేదంటే అమ్మాయిలది ఎక్కువగా తప్పు ఉంది అంటారా? బోత్ అండి, అమ్మాయిలను అనలేను అబ్బాయిలను అనలేను. బట్ ప్రజెంట్ అయితే చూస్తుంటే జనరేషన్లో ఎట్లా ఉన్నారంటే వే ఆఫ్ థింకింగ్, ఇప్పుడు మీ వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది, నా వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది. థింకింగ్ అనేది మన సర్కిల్ని బట్టి ఉంటుంది. మనం మంచి ఫ్రెండ్స్తో తిరుగుతున్నాం అనుకో, మంచి ఐడియాలజీ ఉన్న ఫ్రెండ్స్తో తిరిగితే ఒక ఆలోచన ఉంటుంది, లేదు మనం పోక్రియలతో తిరిగితే ఒక ఆలోచన ఉంటుంది. ఈవెన్ అమ్మాయిలు కూడా అంతే. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మల్టిపుల్ లవర్స్ని మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ తినకు తెలియదు, కొత్త పరిచయంలో తెలియక ఈ అమ్మాయిని నమ్మేసి తిరుగుతూ ఉంటుంది. మెల్లమెల్లగా తెలుస్తుంది. తెలిసినప్పుడు తినకేమైపోతుంది, తన లవర్ని కలవాలని వెళ్ళినప్పుడు వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఊరికే ఫస్ట్ టైంకి ఏమనిపించదు, సెకండ్ టైంకి ఏమనిపించదు, థర్డ్ టైంకి వన్ ఫైన్ డే తనకు కూడా నాకు ఒక లవర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు. అలా జరుగుతుందండి.